This conference will now be recorded. హాయ్ ఆల్ ఆఫ్ యు గైస్. సో ఈ రోజు మనం ఈ క్లాస్లో జెన్కిన్స్ ఇన్స్టలేషన్ గురించి చెప్పుకుంటాం. జెన్కిన్స్ ఇన్స్టలేషన్ స్టెప్స్ గురించి చెప్పుకుంటాం. సో జనరల్గా మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే జావా 11 ఇన్స్టాల్ చేయాలి అండ్ ఆల్సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. జావా 11 ఇన్స్టాల్ చేయాలి, జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో యాక్చువల్గా మనకి ఏమైందంటే లేటెస్ట్ ఇన్స్టలేషన్ ప్రకారంగా జెన్కిన్స్ ఇన్స్టలేషన్ కొంచెం డిఫరెంట్గా మారిందండి. ఒక కీ అనేది డిఫరెంట్గా మారిందండి. ఈ కీ అనేది టోటల్గా చేంజ్ అయిందండి. లేటెస్ట్ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ గురించి చెప్పుకుంటామండి ఈ క్లాస్లో. లేటెస్ట్ జెన్కిన్స్ ఇన్స్టలేషన్ స్టెప్స్ గురించి చెప్పుకుంటాం. సో నార్మల్గా మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే జావా 11 ఇన్స్టాల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో మీరు గిట్ని ఇంటిగ్రేట్ చేయాలంటే గిట్ కూడా ఇన్స్టాల్ చేయాలి. జెన్కిన్స్తో మ్యావెన్ ఇంటిగ్రేట్ చేయాలంటే మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ క్లాస్లో మనం జెన్కిన్స్ ఇన్స్టలేషన్ అమెజాన్ లైనెక్స్లో చెప్పుకుంటాం. సో నేను ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను, చూడండి. ఇన్స్టెన్స్ నేమ్ ఇట్ యాజ్ నేను జెన్కిన్స్ అంటాను. అమెజాన్ లైనెక్స్ ఇక్కడ రీసెంట్గా ఇక్కడ అమెజాన్ లైనెక్స్ 2 ఏఎంఐ అని ఉందండి. సో దీంట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్పుకుంటాం దీని గురించి. అండ్ మనం తీసుకోవాల్సింది ఇక్కడ అమెజాన్ లైనెక్స్ 2 ఏఎంఐ 5.10 ఎస్ఎస్డి వాల్యూమ్ ఇది తీసుకోండి. అండ్ T2.micro సరిపోతుంది. ఒక సిపియు 1 GB ర్యామ్ తీసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఎగ్జిస్టింగ్ కీ పేర్ సూర్య అని ఉందండి, తీసుకుంటాను. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఇక్కడ నా దగ్గర ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ లాంచ్ విజార్డ్ 5 ఆల్ ట్రాఫిక్ ఉంది, తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8 GB అండ్ లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇప్పుడు నేను జెన్కిన్స్ కోసం ఒక ఇన్స్టాన్స్ తీసుకున్నాను. సో ఈ జెన్కిన్స్లో నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టాన్స్లో లాగిన్ అయ్యి జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చేస్తాను. జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఇది రన్నింగ్ స్టేట్లోకి వచ్చిన తర్వాత పుట్టి ద్వారా కనెక్ట్ అవుదాం. ఎస్, ఇన్స్టాన్స్ రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. సో పబ్లిక్ ఐపి పుట్టి SSH ఆథెంటికేషన్ బ్రౌజ్ నా పీపీకే ఫైల్ సూర్య అని తీసుకుంటాను. ఓపెన్ యాక్సెప్ట్ లాగిన్ యాజ్ డిఫాల్ట్ యూజర్ ఈసీటీ యూజర్ sudo స్పేస్ su అంటే రూట్ యాక్సెస్ వస్తుంది. కొంచెం ఫాంట్ ఇంక్రీజ్ చేస్తాను. సో గైస్ మనం జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే జావా 11 ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీకు జెన్కిన్స్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఫస్ట్ జావా 11 ఇన్స్టాల్ చేద్దాం. జావా 11 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆ తర్వాత మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో జావా 11 ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టెప్ జెన్కిన్స్ రిపోజిటరీ యాడ్ చేస్తున్నామండి. ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ లేటెస్ట్ చేంజ్ ఒకటి వచ్చిందండి. ఈ కమాండ్ ఇది వర్క్ అవ్వట్లేదండి. సో దీనికి సంబంధించిన కమాండ్ ఇక్కడ లేటెస్ట్ మారింది. ఓల్డ్ది తీసేస్తామండి. కీ ఒకటి యాడ్ అవ్వలేదండి, ఈ కీ యాడ్ చేస్తున్నాను. 2023 అని ఉందండి, కాదండి, ఇది తీసుకోవాలి. ఎస్, ఆఫ్టర్ దాట్ థర్డ్ స్టెప్ ఇది తీసుకుంటామండి. సో sudo yum install jenkins -y ఈ కమాండ్ ఇస్తాను. జెన్కిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత మనం జెన్కిన్స్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. జెన్కిన్స్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఎనేబుల్ చేద్దాం. sudo systemctl enable jenkins.
ఆ తర్వాత జెన్కిన్ సర్వీసింగ్ స్టార్ట్ చేద్దాం. sudo systemctl start jenkins. కొంచెం టైం టేకెన్ తీసుకుంటుందండి. నో ఇష్యూ. ఇప్పుడు జెన్కిన్ సర్వీస్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో జెన్కిన్స్ పబ్లిక్ ఐపీ, జెన్కిన్స్ పోర్ట్ నంబర్ వచ్చేసరికి మనకి 8080 అండి. పబ్లిక్ ఐపీ కూలాన్ పోర్ట్ నంబర్ ఎంతంటే 8080. చూడండి జెన్కిన్స్ డాష్ బోర్డ్ వస్తుంది మనకి. ఇంకా చూడండి సర్వీస్ ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం జెన్కిన్స్ డాష్ బోర్డ్ వచ్చిందండి. ఎస్, ఈ జెన్కిన్ డాష్ బోర్డ్ లో మనకి పాత్ ఒకటి వస్తుందండి. ఈ పాత్ కాపీ చేసి మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లోపలికి వెళ్ళి క్యాట్ స్పేస్ పాత్ పేస్ట్ చేస్తే మనకి ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఒక పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ మీరు జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో యాడ్ చేయాలి. సో బెస్ట్ కంటిన్యూ. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయాలండి. ఎస్, సో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మినిమం రిక్వైర్మెంట్ జావా ఒకటి అండ్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. బట్ మనం ఈ జెన్కిన్స్ తో మనం గిట్ ని ఇంటిగ్రేట్ చేయాలన్నా మావెన్ ఇంటిగ్రేట్ చేయాలన్నా మ్యాండేట్ గా మీరు జెన్కిన్స్ లో గిట్ ఇన్స్టాల్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మావెన్ కూడా ఇన్స్టాల్ చేయాలి. రేపు మీరు సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి అంటే మాత్రం మనం సపరేట్ గా సోనార్ క్యూబ్ యాక్సెస్ సపరేట్ గా తీసుకోండి. బట్ జెన్కిన్స్ లో మనం గిట్ ని కానీ మావెన్ ని కానీ ఇంటిగ్రేట్ చేయాలంటే మ్యాండేట్ గా మీరు జెన్కిన్స్ ఇన్స్టాన్స్ లో గిట్ మావెన్ మాన్ సో మ్యాండేట్ గా ఇన్స్టాల్ చేయాలి. మ్యాండేట్ గా ఇన్స్టాల్ చేయాలి. ఇది కొంచెం టైం టేకెన్ పడుతుందండి. ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉండాలంట. ఎస్ గైడ్స్. సో యూజర్ నేమ్ నేను వాసు అని ఇస్తానండి. పాస్వర్డ్ కూడా నేను వాసు అని ఇస్తాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ నేను వాసు అని ఇస్తాను. ఫుల్ నేమ్ నేను ఇక్కడ వాసు అని ఇస్తాను. ఏదో ఒకటి ఇవ్వచ్చండి. ఈమెయిల్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. సేవ్ అండ్ కంటిన్యూ అండ్ ఫినిష్. సో యువర్ జెన్కిన్స్ డాష్ బోర్డ్ ఈజ్ రెడీ అండి. ఇక్కడ మనం జెన్కిన్స్ లో జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదండి జెన్కిన్స్. యాక్చువల్ గా ఇక్కడ ఈ కీ ఒకటి మారిందండి, అంతేనండి. లేటెస్ట్ ఈ కీ మారిందండి, ఇది వర్క్ అవ్వట్లేదండి. సో ఓల్డ్ నా దగ్గర ఉంది, దీన్ని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జెన్కిన్స్ లో సిఐ పార్ట్ చేద్దాం చూడండి. డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఎక్కడ ఉంటుందంటే మనకి గిట్ లో ఉంటుందండి. ఇప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా వెళ్దాం చూడండి. నేను జెన్కిన్స్ లో గిట్ ఇన్స్టాల్ చేయలేదండి. న్యూ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ జాబ్ అని ఒకటి తీసుకుంటాను. సిఐ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో మీ గిట్ హబ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి
ఇక్కడ చూడండి, ఫెయిల్ టు కనెక్ట్ రిపాజిటరీ, ఎర్రర్ పర్ఫార్మెన్స్ గిట్ కమాండ్. ఎందుకు ఈ ఎర్రర్ వస్తుంది అంటే మనం జెన్కిన్స్ లో గిట్ ఇన్స్టాల్ చేయలేదండి, అందుకే ఈ ఎర్రర్ వస్తుంది. నేను అప్లై సేవ్ చేస్తాను, మళ్ళీ మోడిఫికేషన్ చేసినప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఈ జెన్కిన్స్ ఇన్స్టెన్స్ లో గిట్ ఇన్స్టాల్ చేస్తాను. ఎం ఇన్స్టాల్ -y గిట్ అండి. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ కాన్ఫిగర్ మోడిఫికేషన్ చేయాలంటే కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎర్రర్ ఏమి రాదు చూడండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సెక్షన్. ఇందాక వచ్చిన ఎర్రర్ ఇప్పుడు లేదు చూడండి. ఎందుకు అంటే మనం గిట్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ మనం క్లోన్ చేద్దాం. బిల్డ్ నౌ అని ఇస్తే చూడండి, ఎస్, బిల్డ్ సక్సెస్. అలాగనే ఇప్పుడు నేను సిఐ పార్ట్లో భాగంగా నేను ఏం చేస్తాం అనుకుంటున్నానంటే ఇదే జాబ్లో మ్యావెన్ ని కూడా ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. బిల్డ్ సెక్షన్లో, బిల్డ్ స్టెప్స్లో ఇక్కడ మీకు ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్ అని ఇక్కడ మనం బిల్డ్ చేయాలి కాబట్టి మ్యావెన్ ద్వారా క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది, మనం మ్యావెన్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి. చూడండి, బిల్డ్ నౌ అని ఇస్తే బిల్డ్ ఫెయిల్యూర్ అయిందండి. ఎందుకు బిల్డ్ ఫెయిల్యూర్ అయింది అంటే మనం జెన్కిన్స్ లో గిట్ మ్యావెన్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మ్యావెన్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేద్దాం చూడండి. సో మ్యావెన్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ నా దగ్గర ఉన్నాయండి. సో ఫస్ట్ స్టెప్, 3 స్టెప్స్ ఉంటాయండి మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలంటే. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, అండ్ థర్డ్ స్టెప్. సో ఇప్పుడు మ్యావెన్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎస్, మ్యావెన్ కూడా ఇన్స్టాల్ అయిందండి. ఇప్పుడు చూడండి, బిల్డ్ చేస్తే వారార్ జార్ ఫైల్ జనరేట్ అవుతాయి. sample build now. చూడండి, బిల్డ్ అవుతుంది. జెన్కిన్స్ లో మ్యావెన్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి బిల్డ్ అవుతుంది. ఫస్ట్ టైం కొంచెం టైం టేకెన్ తీసుకుంటున్నాను. ఎస్, బిల్డ్ ఫెయిల్యూర్ అయిందండి. సో ఎప్పుడైనా సరే మీకు ఎర్రర్ కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ గోల్ ఇలా ఎప్పుడైనా వచ్చిందంటే ఏపీఐ డ్యూ టు, ఇక్కడ చూడండి ప్లగిన్ 2.2 డ్యూ టు అండ్ ఏపీఐ ఇంకంపాటబిలిటీ, ఈ ఎర్రర్ ఎప్పుడైనా వచ్చింది అంటే సో గైస్ మనం జావా ఇన్స్టాల్ చేసిందేమో చూడండి 11 వర్షన్ అండి, జావా ఐఫన్ వర్షన్. బట్ జావా కంపైలర్ తీసుకుంటుందేమో 17 ని తీసుకుంటున్నాను. జావా ఐఫన్ వర్షన్ 17, బట్ దీని కంపైలర్ 17 ని తీసుకుంటున్నాను. 17 ని తీసుకుంటుంది. ఇప్పుడు మనం కంపైలర్ చేంజ్ చేయాలి అంటే అప్డేట్ ఐఫన్ ఆల్టర్నేటివ్స్ ఐఫన్ కాన్ఫిగ్ జావా అని ఇచ్చారు అంటే చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ తీసుకుంటుంది 17 ని తీసుకుంటుందండి.
ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే తీసుకుందో జావా కంపైలర్ తీసుకుంటున్నట్టు. ఇప్పుడు మనం 1 కి సెట్ చేయాలండి. ఇక్కడ మీరు 1 టైప్ చేస్తే చూడండి, ఇప్పుడు మీరు జావా సేమ్ కమాండ్ కొడితే చూడండి, ఇప్పుడు ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది, 11 కి ఉంది. ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అవుతుంది చూడండి, అగైన్ ఇదే జాబ్ బిల్డ్ నౌ. ఇప్పుడు బిల్డ్ సక్సెస్ అవుతుందో చూడండి. ఎస్, ఇలాంటి. సో బిల్డ్ సక్సెస్. ఇప్పుడు మనం సిఐ పార్ట్ చేసామండి. సో ఈ జాబ్లోకి వెళ్ళి చూడండి, డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ని మనం క్లోన్ చేసాము. సెకండ్ స్టెప్ బిల్డ్ చేసామండి. ఈ వార్ ఫైల్ మనం టామ్ క్యాట్ అనే వెబ్ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తే అప్లికేషన్ ఎదుగుతుంది. ఈ రోజు క్లాస్లో మనం సిఐ పార్ట్ గురించి చెప్పుకున్నామండి. నెక్స్ట్ క్లాస్లో మనం సిడి పార్ట్ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం సిడి పార్ట్ గురించి చెప్పుకుంటాం. అదండి. సో గైస్, మనం ఈ జెన్కిన్స్ ట్యుటోరియల్ సిరీస్ లో భాగంగా జెన్కిన్స్ చెప్పడం, కమింగ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం ప్రాజెక్ట్ నంబర్ 1 ఒకటి చెప్పుకుంటాం. ఓకేనా గైస్? సీ యూ గైస్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ గైస్, బాయ్.